శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గజేంద్రమోక్షము మిగతా భాగం. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అను గుయ్యాళించి సంరంభి అయి. ఎక్కడో వైకుంఠపురం లోపల ఉన్నాడు. బయట సనక సనందాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆయన ధనస్సు, కౌమోదికి అనబడే గధ అన్ని పురుషాకృతులతో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం, దాని పక్కన చంద్రకాంత శిలలో నిర్మించబడిన పర్యంకం మీద అంతా అలంకారం చేయబడి పరిచిన అరవరిసిన కలవ పువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకునే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ బయట కొంగును చేతి వేళ్లతో పట్టుకుని చుట్టుకుని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తను ఎవరైనా పిలిస్తే ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు పరిగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు. ఏనుగు తన్ను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. సిరికించెప్పడ శంఖచక్ర యుగముంజే దేవి సంధింపడే పరివారముంజీరడభ్రగతిని పన్నింపడ ఆకర్ణికాంతర తమ్మిలంబు జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపర చైలాంచలమైన వీడడు గజప్రాణి వనోత్సాహి అయి. లక్ష్మీదేవికి చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేవీ లేవు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక్క మాట మాట్లాడు. తను ఆరోహించమని గరుత్మంతుడు వస్తున్నాడు. ఆయనతో సవతలకు పారేస్తున్నాడు. ఆయనవా పెద్ద పెద్ద కళ్ళు, జుట్టు, ఆ కళ్ళ మీద జుట్టు పడిపోతోంది. ఆ జుట్టు వెనక్కి తీసుకోవడం కూడా లేదు, వెనక్కి సర్దుకోవడం కానీ చేయటం లేదు. అయ్యయ్యో, అలా పమిట పట్టుకుని వెళ్ళిపోతున్నారేటి, వదలండి అని వెనక నుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవటం లేదు. ఏనుగు ప్రాణం రక్షించడం కోసమే ఆయన అలా వెళ్తున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా. తన వెంటన్ సిరిలచ్చి వెంటన్ అవరోధ వ్రాతముల్దాని వెన్నన్ భక్షేంద్రుడు వాని పొంతన్ ధను కౌమోది శంఖచక్ర కానీయమ్ము నారదుండు ధ్వజనీకృతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబన గలుగువ ఆబాల గోపాల ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారు కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ తన కొంగు 2 చేతులతో పట్టుకుని ఆయన వెనక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనక అంతఃపుర కాంతలు అందరూ పరిగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరిగెడుతోంది. శంఖము, చక్రము, కౌమోది, శారంగం అనే ధనస్సు, బాణములు పట్టుకునే తూనీరము ఇవన్నీ కూడా ఆయన వెనక పురుషరూపం దాల్చి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. విశ్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉన్న పిల్లవాని దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఆకాశంలోనే వచ్చేస్తున్నారు. వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆయన సంగతి నీకు తెలుసు కదా, అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంతకు పూర్వం ఎప్పుడైనా ఇలా వెళ్ళాడా అని అడిగారు. అప్పుడు అమ్మవారు, ఆయన అలా వెళ్ళిపోతున్నారంటే ఎవరో కలులు వేద ప్రపంచమును సామకుడు తస్కరించినట్లుగా తస్కరించైనా ఉండొచ్చు, లేదా ఏదైనా సభలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెళ్తారు, లేదా చిన్నపిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడున్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లల్ని రక్షించడానికైనా వెళ్తారు. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఏమొచ్చినవో ఏమో, అందుకని అలా స్వామి పరిగెడుతున్నారు అని అంది. అడిగేదనని కడువడిజా నడుగని తన మగుడగ నుడువడిని నడయడుగన్ బెడబెడ సిడిముడి తడబడ నడుగిడు జడుమ నడుగిడు బెడలన్. ఇలా ఎడుతున్న అయ్యవారి కాళ్ళలో అమ్మవారి కాళ్ళు పడిపోతూ ఈ అడుగుతున్న వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతలు నడుస్తోంది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఊగిపోతున్నాయి. అలా అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళమై ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకంలో ఉన్న మనుషులోకంలో ఉన్న వాళ్ళు ఏమిటి ఇంత వెలుతురుగా వస్తుందేమిటి, ఆకాశం వంక చూశారు.
ఒక్కసారి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. తపస్సులు చేస్తే కనపడిన వాడు ఇవాళ ఇలా వెళ్ళిపోతున్నాడు, చూడండి చూడండి అని పిలుస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వాడిని చూస్తూ నమో నారాయణ అంటూ నమస్కారం చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగును రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గర వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలు కుత్తుకొని కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుహిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకొని కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయని కోస్తుంటే మకరము అని పేరు గలవన్నీ మిక్కిలి భయపడ్డాయి. మకర రాశి సూర్యుడి చాటు వెళ్ళింది. నవనిధిలో ఒక నిధి అయిన మకర నిధి బయటపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళిపోయింది. అక్కడ దాంగుంది. మొసలి అనే పేరున్న ప్రతి మొసలి కూడా భయపడిపోయి అవి ఆది కూర్మం చోటకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడైతే సుదర్శన ముసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈడ ఒక్కడే, మిగిలినవన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలునొక్కసారి విదల్చుకుని మెల్లగా ఒక తామర పువ్వు తీసుకొని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బతికేశాడని కబురు వెళ్ళింది. అంతే, మిగతా అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వు తీసుకొని శ్రీమన్నారాయణ పాదముల వద్ద పెట్టి కుంభస్థలాన్ని వంచి నమస్కరించింది ఏనుగు. దానిలో ఉన్న జ్యోతి బయలుదేరి శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణ రూపం పొంది ఆయన పక్కన వైకుంఠానికి వెళ్ళిపోయింది. మొసలు చెడిపోయినప్పుడు ఒక గంధర్వుడు బయటకు వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆ ఏనుగు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి అన్నాడు, ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవారు. అష్టాక్షరీ మంత్రోపదేశం పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుందని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడ మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చింది. మంత్రజలాన్ని తీసి నీవు తమోగుణంతో ప్రవర్తించావు కాబట్టి యోనిగు యోను యందు జన్మించదవు కాక అని చెప్పించారు. అగస్త్యుని పూజ చేసి ఉంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహాపురుషులైన వారు మీ ఇంటికి ఏనాడు వస్తారో ఆనాడు మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగు పుట్టి గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణ గుర్తుకు వచ్చి శరణాగతిని చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక ఉండగానే పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి. మొసల్లోంచి వచ్చిన గంధర్వుడి పేరు ఊహు. ఆయన ఒకనాడు గంధర్వకాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పైగా పక్కన అప్సరసలు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవళ మహర్షి వచ్చి స్నానం చేస్తున్నాడు. ఆయన తపస్వి. వరపంజరం బయటికి వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో స్నానం చేస్తున్నాను కదా, హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోషపెడదామని నీటి కింద నుంచి ఈదుతూ వచ్చి దేవళ మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీడలో పడిపోయాడు. పడిపోయి లేస్తూ ఇలా అన్నాడు, నీకు నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టి లాగేయడం చాలా సంతోషంగా ఉంది కనుక నీళ్ళ అడుగు నుంచి వచ్చే కాళ్ళులాగే అలవాటు ఉన్న మొసలివై జన్మించుగాక అని చెప్పించారు. మహాత్ముల జోలికి వెళ్తే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణ చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షం రాలేదు, శాప విమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, గజేంద్ర మోక్షం ఒక్కటే ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షం చెప్పి ఒడ్డున నిలబడి శ్రీమన్నారాయణను ఒక మాట చెప్పాడు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం అనే కథను శ్రద్ధగా వింటున్నారో లేదా చేతులు వగ్గి నమస్కరిస్తున్నారో
ఈ స్వామి కథ వింటున్నారో అటువంటి వారికి దుస్సఫలం వలన వచ్చే బాధలు పోతాయి, రోగాలు పరిహరింపబడతాయి, దరిద్రం తొలగిపోతుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది, గ్రహదోషాల వలన కలిగేటువంటి పీడలన్నీ తొలగిపోతాయి, అపారమైన సుఖ సంతోషాలు కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమానం మంగళతోరణం కట్టి శుభకార్యాలు చేస్తూనే ఉంటారు. అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమైనా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షాన్ని వినడం ద్విగుణీకృతమైన పుణ్యం. ప్రతిరోజు ఏ కోరిక లేకుండా ఈ పద్యాలు ఇలా చెప్పుకునే అలవాటు ఉన్న బ్రాహ్మణుడు ఎవడు ఉంటాడో అటువంటి వాడు అంత్యకాలమున యమదర్శనాన్ని చెయ్యడు. అతడు శ్రీమన్నారాయణ దర్శనం పొంది ఆయన విమానంలోనే వైకుంఠం చేరుకుని మోక్షం పొందుతాడు అని శ్రీమన్నారాయణ స్వయంగా వచ్చి గజేంద్ర మోక్ష ఫలశ్రుతిని చెప్పారు. ఇది గజేంద్ర మోక్షం యొక్క కథ సంపూర్ణం.